పంజాబ్ లాంటి పటిష్టమైన బ్యాటింగ్ టీంకి 191 టార్గెట్ అంటే చాలా చిన్నది. పవర్ ప్లేలో ఆర్సీబీ బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక ఆల్మోస్ట్ అందరూ పంజాబ్దే విజయం అనుకున్నారు. కానీ మిస్టర్ గేమ్ చేంజర్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేశాడు. పంజాబ్ కీలక వికెట్లు పడగొట్టి ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీ అందించడంలో కీలకంగా మారాడు. అతనే కృణాల్ పాండ్యా. ఆర్సీబీ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా తన బౌలింగ్ మాయాజాలంతో పంజాబ్ ఆశలు గల్లంతు చేశాడు. బ్యాటింగ్లో విఫలమైన పాండ్యా బౌలింగ్లో మాత్రం పంజాబ్కి చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి కృణాల్ కేవలం 17 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసుకున్నాడు. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ తో పాటు భీకర ఫామ్ లో ఉన్న జాస్ ఇంగ్లీష్ ను పెవిలియన్ కు పంపాడు. ఇద్దరిని క్యాచ్ రూపంలోనే అవుట్ చేయడమే కాకుండా ఫీల్డింగ్ లో ఒక క్యాచ్ ను కూడా అందుకున్నాడు. ఐపీఎల్ 2025 ఫైనల్లో ప్రభ్సిమ్రన్ సింగ్ జాస్ ఇంగ్లీష్ ను అవుట్ చేయడమే కాకుండా తాను వేసిన 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఐపీఎల్ చరిత్రలో ఫైనల్స్ లో 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా కృణాల్ నిలిచాడు. 2017లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన కృణాల్ పాండ్యా రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తో జరిగిన ఫైనల్స్ లో బ్యాటింగ్ లో 47 పరుగులు చేసి ఆల్రౌండ్ షోతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. దాంతో ఐపీఎల్ 2017, 2025లో 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఏకైక ఆటగాడిగా పాండ్యా నిలిచాడు.